ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఒకటి. దీనిని ప్రాథమిక దశలో గుర్తించడం చాలా కష్టం. అందుబాటులో ఉన్న చికిత్సలకు ఇది లొంగకపోవడం వల్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ భయంకర వ్యాధిపై పోరాటంలో స్పెయిన్ శాస్త్రవేత్తలు ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. స్పెయిన్ క్యాన్సర్ పరిశోధనా కేంద్రానికి చెందిన మరియానో బార్బాసిడ్ నేతృత్వంలోని బృందం ఎలుకలలో ప్యాంక్రియాట్రిక్ కణితులను పూర్తిగా తొలగించగలిగే ఒక శక్తివంతమైన డ్రగ్ కాంబినేషన్ను రూపొందించారు. సాధారణంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కణాలు పెరగడానికి కేరైస్ అనే ఒక లోపభూయిష్ట జన్యువు ప్రధాన కారణంగా ఉంది. ఇది క్యాన్సర్ కణాలకు వేగంగా పెరగమని సంకేతాలు పంపుతుంది. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కేవలం ఈ ఒక్క మార్గాన్ని మాత్రమే అడ్డుకునే ప్రయత్నం చేసేవారు. కానీ క్యాన్సర్ కణాలు చాలా తెలివైనవి. ఒక మార్గం మూసుకుపోతే అవి మనుగడ కోసం ఇతర మార్గాలను వెతుక్కుంటాయి. దీనివల్ల చికిత్స తర్వాత కూడా క్యాన్సర్ తిరిగి వచ్చే ప్రమాదం ఉండేది. స్పెయిన్ బృందం ఈ సమస్యను పరిష్కరించడానికి ఒకేసారి 3 వైపుల నుంచి దాడి చేసే పద్ధతిని అనుసరించింది. వారు 3 రకాల మందులను కలిపి ఉపయోగించారు. ఈ ప్రయోగం చేసినప్పుడు ఎలుకలలోని కణితులు పూర్తిగా కనుమరుగయ్యాయి. చికిత్స ఆపేసిన 200 రోజుల తరువాత కూడా క్యాన్సర్ తిరిగి రాలేదు. మానవ కణాలపై కూడా ఇదే తరహా ఫలితాలు రావడంతో త్వరలో దీన్ని క్లినికల్ ట్రయల్స్ ద్వారా మనుషులపై కూడా పరీక్షించే అవకాశం ఉంది.